టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెద్దలుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున తాను కానీ తన కుమారుడు కానీ బరిలోకి దిగి పోటీ చేయబోతున్నారా? టీడీపీకి గతంలో దూరమైన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. ఎన్టీఆర్కు వెన్నుపోటు తర్వాత టీడీపీకి దూరమైన తన తోడల్లడు దగ్గుబాటిని టీడీపీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతానికి చంద్రబాబు స్కెచ్ గీసి ఉండవచ్చని వారంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. కాకపోతే ఈ తరం యువతకు మాత్రం ఆయన చాలా మందికి తెలియదు. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఆమె అందరికీ తెలుసు. 2009 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం 1600 పైచీలకు ఓట్లు తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఇంచుమించు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లోకెక్కారు. గత ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడమే ఒక విధంగా మంచిదైందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఒకవేళ తాను గెలిచి ఉంటే నియోజకవర్గంలో అధ్వాన్నమైన రోడ్ల గురించి ప్రజలు తనను నిలదీసే పరిస్థితి ఉండేదని, ఇప్పట్లా తాను స్వేచ్ఛగా నియోజకవర్గంలో తిరగలిగేవాడిని కాదని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత తన కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ అందుకోసం కొన్ని షరతులు విధించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అవి నచ్చకే తాము రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ బయలుదేరిపోయామన్నారు. అయితే 5 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను దగ్గుబాటి ఇప్పుడు ఎన్నికల ముందు ప్రస్తావించడమే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దగ్గుబాటి కుటుంబం కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి ఇటీవల చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్లో అరెస్టు చేసినప్పుడు అందరికంటే ముందు మద్దతు పలికారు. ఆయన అరెస్టును ఖండించారు. ఆ తర్వాత కూడా నారా లోకేష్కు కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించడమే కాకుండా ఆ భేటీకి తానే లోకేష్ను దగ్గరుండి తీసుకెళ్లారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి టీడీపీ నాయకురాల్లా వ్యవహరిస్తున్నారని ఏపీలో పాలక వైసీపీ నేతలు విమర్శించారు కూడా. ఆ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ చేయడం ద్వారా టీడీపీకి మరింత దగ్గరవుతున్నట్లు సంకేతం ఇచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. అప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉండగా చంద్రబాబు వచ్చి పరామర్శించారు. 1995లో ఎన్టీఆర్ను గద్దె దింపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు పక్షాన ఉన్న దగ్గుబాటి దంపతులు ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి ఎన్టీఆర్ శిబిరంలో చేరారు. అప్పటినుంచి చంద్రబాబు దగ్గుబాటి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా లేవు. ఈ క్రమంలోనే దగ్గుబాటి తాను రాసిన ఆత్మకథలో చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే చంద్రబాబు ఏడాది క్రితం కలిసినప్పుడు 2 కుటుంబాల మధ్య ఏదో ఒక సయోధ్య కుదిరి ఉండవచ్చని అంటున్నారు. ఆ మధ్య టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేసిన సందర్భంలో 2 కుటుంబాలు సన్నిహితంగా వ్యవహరించాయి. బహుశా టీడీపీ గ్రాఫ్ తగ్గిపోయిన నేపథ్యంలో టీడీపీ పాత ముఖాలను మళ్లీ తెరపైకి తెస్తే మంచిదని చంద్రబాబు భావించి ఉండవచ్చంటున్నారు. అందులో భాగంగానే తోడల్లుడు వెంకటేశ్వరరావును తిరిగి టీడీపీలో చేర్చుకోవాలని బాబు ప్రయత్నిస్తూ ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుణ్ణి కూడా బరిలో దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకరిని లోక్సభ నియోజకవర్గం నుంచి, ఒకరిని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనికోసమే దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి దగ్గుబాటి కుటుంబం నారావారి కుటుంబంతో చేతులు కలిపి ఉండవచ్చంటున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.